అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మీ శ్రీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? పాపం అవనిని అభి ఏడిపించడం మొదలు పెడుతున్నాడని. పాపం కదా అవని. ఇక మనస్వాస్వరామి 54తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. అభి లోపలికి ఎంటర్ అవ్వగానే రాయల్ బ్లూ కలర్ సూట్లో రారాజులా మెరిసిపోతున్న అభిని చూడగానే టక్కున లేచి నుంచొని గుడ్ మార్నింగ్ సార్ అని అభి వైపు చూస్తూ తడబడుతూ చెప్తుంది. ఆ క్షణం అభి చూపు చూసి అవని గుండెల్లో చిన్నపాటి ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. వెంటనే కళ్ళు దించేసి నుంచుంది. చేతులు నలుపుకుంటూ టెన్షన్ పడుతూ నుంచున్న అవనిని చూసి తనకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసావా వినయ్ అని అడుగుతాడు. ఇంకా లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను అని అంటాడు వినయ్. తనేదైనా అని ఒత్తి పలికి బాగా మేనేజ్ చేస్తుందిలే, తొందరగా అర్థమవుతాయిలే, తను చూసుకుంటుంది, ఇంక నువ్వు వెళ్ళు అని అంటాడు అభి. దుబ్బే అని ఇంత అందంగా చెప్తున్నావా అని అభి వైపు చూసి నీకేమైనా డౌట్లుంటే సర్నాడుగావని అని చెప్పి వినయ్ వెళ్ళిపోతాడు. వినయ్ వెళ్ళాక కూడా నుంచొని ఉండడం చూసి కూర్చొని వర్క్ చేయొచ్చు, నుంచొని చేయమని చెప్పలేదు అని తన సీట్లో కూర్చుంటూ అంటాడు అభి. అవని కూర్చొని తనకు పడుతున్న చెమటలు తుడుచుకుంటుంటే అభి చిన్నగా నవ్వుకుంటూ ఏసీ ఆన్లోనే ఉంది కదా, అయినా నీకు అంత చెమట పడుతుందేంటి అవన్నీ అని అడుగుతాడు అభి. హా ఏ ఏం లేదు సార్ అని చెబుతుంది. అవును, ప్రమోషన్ వచ్చినట్టు మీ ఫ్యామిలీకి చెప్పావా, ముఖ్యంగా మీ ఆయనకి అని మీ ఆయన దగ్గర స్ట్రెస్ చేసి మరీ అంటాడు. ఆ మాటకి చిర్రున తలెత్తి చూస్తుంది. అప్పటికే అవనిని చూస్తూ ఉన్న అభి చూపు నేరుగా తగిలి వెంటనే తడబాటికి గురై తల సిస్టంలో దూర్చేస్తుంది. అవనికి ఆ క్షణం అక్కడి నుంచి లేచి బయటికి పారిపోవాలని ఉంది. అభి ఇంకెక్కడ ఏం అడుగుతాడు, తను ఏం చెప్పాలో అని భయం ఒకవైపు, ఇంకోవైపు అభి ఎదురుగా ఉంటే తన మనసు తన మాట వినదు అని భయం అవనిని అక్కడ స్థిమితంగా కూర్చొనివ్వడం లేదు. అవని ప్రొఫైల్ ఓపెన్ చేసి అవునవని, నీ ప్రొఫైల్లో మ్యారీడ్ స్టేటస్లో సింగిల్ అని ఉందేంటి అని అడుగుతాడు. అవని గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి ఏం చెప్పాలో అర్థం కాక గుటకలు మింగుతుంది. ఓ రీసెంట్గా అయ్యిందా, అంటే నువ్వు జాయిన్ అయినప్పుడు అవ్వలేదు కదా అని మళ్ళీ అభి అడుగుతాడు. హా హా అదే సార్ అని పిచ్చిగా తలూపుతుంది. అయినా కూడా ఆఫీస్లో వెంటనే మార్చుకోవాలి కదా అని, ఇప్పుడు మార్చు, కంపెనీ రూల్స్ ప్రకారం మీ పూర్తి డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి కదా అని అంటాడు అభి. అది సార్ తర్వాత మారుస్తాను అని అంటుంది. నో అవని, ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి, లేకపోతే నాకు అస్సలు నచ్చదు. ఇలా రండి, మీ ప్రొఫైల్ ఓపెన్ చేశాను, మార్చుదురు గాని అని పిలుస్తాడు అభి. సార్ అది ఇక్కడ ఇక్కడుండి నేను చేస్తాను సార్ అని అంటుంది. లేదవని, మళ్ళీ మీకు నేను లింక్ పంపించి లాగిన్ అయి టైం వేస్ట్ ఎందుకు, ఇక్కడ నేను ఓపెన్ చేశాను కదా, ఇక్కడ మార్చుకోవచ్చు రండి ఫాస్ట్గా అని అంటాడు. ఇక చేసేదేమీ లేక లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అభి టేబుల్ దగ్గరికి వస్తుంది. అవని టెన్షన్ ఎంజాయ్ చేస్తూ అప్పుడే ఏమైంది, ఇప్పుడే స్టార్ట్ అయింది శ్రీమతి అని అనుకుంటూ అక్కడే ఆగిపోతే ఎలా, సిస్టమ్ దగ్గరికి రా అని అంటాడు అభి. అవని ఇంకా తప్పక దగ్గరికి వెళ్తుంది. అభికి అంత దగ్గరగా వెళ్తుంది కానీ ఒళ్ళంతా వణుకుతుంది అవనికి. వణుకుతున్న అవని చేతులు చూసి తప్పట్లేదు అవని నిన్ను టెన్షన్ పెట్టడం అని అనుకొని, ఏంటవని నన్ను చూస్తే అలా భయపడతావు, నేనేమన్నా రాక్షసుల్లా కనిపిస్తున్నానా అని అడుగుతాడు అభి. ఆహా అది అది ఏమీ లేదు సార్ అని మొక్కలు మొక్కలుగా చెబుతుంది. నీకు నత్తేమైనా ఉందా, అలా మొక్కలు మొక్కలుగా మాట్లాడుతున్నావు, ముందా టెన్షన్ పడ్డం తగ్గించి పని కానివ్వు అంటాడు. అవని మౌస్ మీద చేయి వేసి ఏమని మార్చాలి, ఇప్పుడు పెళ్ళయిందని పెట్టడం కరెక్టేనా, లేకపోతే సరికి నిజం చెప్పేయడం కరెక్ట్నా అని ఒక్క నిమిషం ఆలోచించి, ఎలాగో ఆఫీసర్తో సింధూరం పెట్టించుకున్నాను, నా దృష్టిలో అది పెళ్ళే కదా అని అనుకొని స్టేటస్ దగ్గర సింగిల్ తీసేసి
మ్యారీడ్ అని కష్టంగా పెడుతుంది. నువ్వు అంత సులభంగా ఎందుకు బయటపడతావు అనుకుని, మీ హస్బెండ్ పేరేంటి అవని అని చాలా కూల్గా అడుగుతాడు. ఆ మాటకి అవని గతుక్కుమంటూ పిచ్చి చూపులు చూస్తుంది అభి వైపు. అవని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ, హలో అవని, మీ హస్బెండ్ పేరేంటి అని అడిగితే అలా సైలెంట్ అయిపోయారు. కొంపదీసి భర్త పేరు భార్య పిలవకూడదని పాత ఆచారాలు ఏమన్నా పాటిస్తున్నారా? అలా అయితే నోటితో చెప్పలేకపోతే పేపర్ మీద రాయండి. మీ అభిప్రాయాలు నేను గౌరవిస్తాను అని అంటాడు అభి. ఈయన చెప్పేదాకా వదిలేలా లేరు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏదో ఒక పేరు చెప్తే, చిచి, అలా ఎవరి పేరు ఎలా చెప్తాను? పోనీ రామని చెప్తే, "ఆ, అదే కరెక్ట్. రామంటే చాలా మందికి ఉంటుంది. ఆయనకొక్కరికే కాదు కదా" అని అనుకొని ఆలోచిస్తున్న అవని మొహం మీద చిటికెలు వేస్తాడు అభి. ఆలోచన నుంచి బయటకు వచ్చి అభి వైపు చూస్తుంది. ఏంటవని పేరు అడిగితే అంత ఆలోచిస్తున్నావు? పేరు బాగోదా ఏంటి మీ హస్బెండ్ది? అదేం లేదు సార్, రామ్ ఆయన పేరు అని చెబుతుంది వణుకుతున్న గొంతుతో. బతికిపోయావు. వేరే పేరేదన్నా తప్పించుకోవడానికి చెప్పుంటే నీకు మామూలుగా ఉండేది కాదు అనుకొని చెప్తా. నా పేరు సగం మింగేస్తావా? మొత్తం నీ నోటితోనే చెప్పిస్తా అనుకుంటూ, ఉత్తి రామ్నా మీ హస్బెండ్ పేరు అని అడిగాడు. అవని అప్పటికే టెన్షన్తో మళ్ళీ ఏమడుగుతారన్నట్టు పిచ్చి చూపులు చూస్తుంటే ఇప్పుడు అడిగిన దానికి గుటకలు మింగుతుంది. ఏంటవని అలా చూస్తున్నావు? రామ్ ముందు వెనక ఏమీ లేదా అని అడుగుతున్నాను. అది ఎలా అంటే, ఇప్పుడు నా పేరు కూడా రామ్నే, కానీ ముందు అభి అని ఉంటుంది. అలాగే మీ ఆయనకి కూడా ఉండాలి కదా. అదే శ్రీరామ్, పరశురామ్, భార్గవరామ్, జయరామ్, సాయిరామ్, లేదా రామ్ ప్రసాద్, రామ్మోహన్, రామకృష్ణ, ఇలా ఏదో ఒక పేరు ముందు కానీ వెనక కానీ తగిలించి ఉంటుంది కదా. అంటే అది అది అని చేతులు నలుపుకుంటూ ఉంటుంది. ఇక్కడ రికార్డ్స్లో రాయాలవని. ఇప్పుడు ఏది రాస్తే అదే కంటిన్యూ అవుతుంది. తర్వాత లీగల్ ప్రాసెస్ ఏదన్నా అవసరమైనప్పుడు చిన్న పేరు తేడా ఉన్న బెనిఫిట్స్ ఏమీ అందవు. కాబట్టి కరెక్ట్ డీటెయిల్స్ ఉండాలి. అందుకే నేను అడుగుతుంది అని చాలా ప్రొఫెషనల్గా మాట్లాడి లాక్ చేస్తాడు అవనిని అభి. అది అది మీ పేరు ఆ ఆ ఆ ఆయన పేరు ఒకటే సార్ అని కళ్ళు మూసుకొని చెబుతుంది. అరే, నా పేరు మీ ఆయన పేరు ఒకటేనా? అంటే అభిరామ్నా? వాట్ ఏ కో ఇన్సిడెంట్స్. ఆఫీస్లో ఉన్న మొగుడు పేరు అభిరామ్, ఇంట్లో ఉన్న మొగుడు పేరు అభిరామ్. భలే కలిసొచ్చింది కదా అని అంటాడు. కళ్ళు తెరిచి అవని అభి వైపు చురుగ్గా చూడగానే, అంటే మీ స్టాఫ్ అందరూ బాస్ని కోపంతో అలాగే అంటారుగా, ఉన్నాడుగా ఆఫీస్లో నాకు మొగుడు అని, అందుకే అన్నానని అవనిని సూటిగా చూస్తూ అంటాడు అభి. అదేం లేదు సార్, నే నే వెళ్ళి వర్క్ చే చే చేసుకోవచ్చా సార్ అని అభి చూపులకి తడబడి మాట కూడా తడబడుతుంది. నీకు నిన్నటి వరకు లేని నత్తి ఇవాళ ఎందుకు వచ్చింది? ప్రతి మాటకి అలా నత్తున్నట్లు మొక్కలు మొక్కలుగా మాట్లాడుతున్నావు. ఇంత సెంట్రల్ ఏసీ రూమ్లో కూడా చెమటలు పడుతున్నాయి. హెల్త్ ఏమైనా బాగోలేదా అని అడుగుతాడు. అదేం లేదు సార్, నాకు ఈ పిఏ పోస్ట్ అనగానే కొంచెం భయంగా ఉంది సార్, అంతే సార్, ఇంకేం లేదు సార్. నేను ఇంక వెళ్ళి వర్క్ చేసుకోవచ్చా సార్ అని అడుగుతుంది. మాటకు ముందు ఒకసారి తర్వాత ఒకసారి అవసరం లేదులే అని అప్పుడే వదలాలని లేదు, కానీ ఒకే రోజు అంతా టెన్షన్తో స్పృహ తప్పేలా ఉన్నావనుకొని, సరే వెళ్ళు, ఏదన్నా డౌట్స్ ఉంటే వచ్చి అడుగు అని చెబుతాడు. అవని వెళ్తుంటే మిస్సెస్ అవని అభిరామ్ అని పిలుస్తాడు. అలా అభి అనగానే అవని అడుగులు ఆగిపోతాయి. అవని గుండె ఆనందంతో హై రేంజ్లో కొట్టుకుంటుంది. అది టెన్షన్తోనా ఆనందంతోనా అర్థం కాలేదు. వెనక్కి తిరిగి అభి వైపు చూస్తుంది. సౌండ్స్ గుడ్ కదా అలా పిలుస్తుంటే? మిస్సెస్ అవని అభిరామ్, ఇక నుంచి మిమ్మల్ని అలాగే పిలుస్తాను అని అంటాడు. అలా పిలిస్తే స్టాఫ్ అంతా ఏమనుకుంటారో అని భయంతో, వద్దు సార్,
నన్నెప్పుడు పిలిచేలా అవని అని పిలవండి సార్ అని చెబుతుంది. ఎందుకు? మీ ఆయన పేరుతో పిలవడం మీకిష్టం లేదా? అలా అని కాదు సార్. మీ పేరు కూడా అదే కదా! స్టాఫ్ అంతా తప్పుగా అనుకుంటారు కదా! అందుకే సార్. మీ ఆయన పేరు కూడా అదే అని చెప్తావు. అందులో భయపడాల్సిన పనేముంది? ఆహా! అయినా వద్దు సార్. సరే అయితే ఈ రూమ్‌లో ఉన్నప్పుడు అలాగే పిలుస్తాను. బయట పిలవను. ఓకే. ఇక వెళ్ళి మీ పని చూసుకోండి మిసెస్ అవని అభిరామ్ అని ఒత్తి పలుకుతాడు. అవనికి అక్కడే ఉంటే ఎక్కడ అభి పిలుపుకి సంతోషంతో ఓపెన్ అయిపోతానేమో అని భయంతో, సార్ ఒక్క 5 నిమిషాలు బయటికెళ్ళొచ్చా? అని అడుగుతుంది. అవని పరిస్థితి ఏంటో అర్థమైన అభి, సరే వెళ్ళు అని అంటాడు. అంతే బయటికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంది. అది చూసి అభి గట్టిగా నవ్వేస్తాడు. దీనికి ఎలా అయితే రేపటి నుంచి రొమాంటిక్ టచ్ కూడా ఉండబోతుంది శ్రీమతి. వెయిట్ అండ్ వాచ్ అని అనుకుంటాడు. ఎక్కడికి వెళ్తుందని సీసీలో చూస్తున్న అభికి అవని వాష్రూమ్ వైపు వెళ్ళి అక్కడ గోడకు ఆనుకొని గుండెల దగ్గరున్న అభి చైన్ పట్టుకున్నట్లుగా గుప్పెట పట్టి గుండెల్లో ఉన్న అలజడిని తగ్గించుకుంటూ ఉంటుంది. అవని పెదాలు కదులుతూ ఉండడం చూసి ఏమనుకుంటుంది అర్థమై తన అవస్థ చూసి నవ్వుకుంటాడు. అవని వాష్రూమ్ వైపు పరుగులాంటి నడకతో వెళ్ళి అక్కడ గోడ కానుకొని మిసెస్ అవని అభిరామ్ అనుకొని ఆనందంగా వినడానికి చాలా బాగుంది కానీ ఎప్పటికీ అలా జత అవ్వదు కదా అనుకొని కళ్ళల్లో నీళ్లు తిరిగి బొగ్గల పైకి వస్తాయి. అవి తుడుచుకుంటూ వాష్రూమ్ వైపు వెళ్తుంది. కన్నీళ్లు తుడుచుకోవడం చూసి అభికి కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకే తెంగరదానా, నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ ఈ దాగుడు మూతలు, ఒక్కసారి నాతో నిజం చెప్పొచ్చు కదా. పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు పిచ్చిదానా అని ముద్దుగా తిట్టుకుంటూ, ఇలాగే నీతో ఉంటే నా వర్క్ పెండింగ్ పడిపోతుంది మేడం అని అనుకొని వర్క్ వైపు ఫోకస్ చేస్తాడు మైండ్ని. వాష్రూమ్లోకి వెళ్ళిన అవని మొహం కడుక్కొని టెన్షన్ అంతా తగ్గించుకొని, అవని నువ్వు ఈ రోజు నుంచి చాలా ఫేస్ చేయాలి, బీ బ్రేవ్ అని ఏదో యుద్ధానికి వెళ్ళేదానిలాగా తనకి తాను ధైర్యం చెప్పుకొని అప్పుడు బయటకు వచ్చి క్యాబిన్లోకి వస్తుంది. తను వచ్చేసరికి అభి కాన్సన్ట్రేట్గా వర్క్ చేసుకుంటుంటే చూసి, మీకు పుణ్యం ఉంటుంది, ఇంకేమీ అడగకండి, ఈరోజు టెన్షన్తో పోయేలా ఉన్నాను అని అనుకుంటూ నెమ్మదిగా తన ప్లేస్కి వెళ్ళి కూర్చొని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇదంతా ఓరకంట గమనిస్తున్న అభి పెదాలపై నవ్వు వస్తుంది. ముంబై ముఖేష్ చెప్పిన విషయం ఆలోచించిన అతని మనుషుల్లో ఇద్దరొచ్చి, మేము వెళ్తామన్నా హైదరాబాద్ అని చెబుతారు. సరే అయితే వెళ్ళండి. నాకు అభిరామ్కి సంబంధించిన విషయాలు మొత్తం డీటెయిల్గా కావాలి. వాడి శత్రువులు, మిత్రువులు, వాడి బలం ఏంటి, బలహీనత ఏంటి, వాడికి పెళ్ళయిందా లేకపోతే లవర్ ఉందా, ఇలాంటి మొత్తం విషయాలు కావాలి అని అంటాడు ముఖేష్. అలాగే అన్నా, అక్కడ మాకు దాస్ అనే అతను తెలుసు, అక్కడ దందాలు చేస్తాడు, హైదరాబాద్ మొత్తం తెలుసు అతనికి, అతని హెల్ప్ తీసుకుంటాం అని చెబుతారు ఇద్దరు. మీ ఇష్టం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాకు వాడి వివరాలు కావాలి అని చెబుతాడు ముఖేష్. ఓకే అన్న, ఈరోజే స్టార్ట్ అవుతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. అభిరామ్, ఒక్కసారి నీ గురించి తెలియాలి, అప్పుడు నీ పని చెబుతాను అని కసిగా అనుకుంటాడు ముఖేష్. హాస్పిటల్లో ఉన్న నవీన్ దగ్గరికి రీనా వస్తుంది. తన ఫోన్ కాల్ వల్లే అభికి తెలిసిందని తెలిస్తే చంపేస్తాడు, ఎప్పటికీ తెలియనివ్వకూడదు అని అనుకుంటూ నవీన్ ఉన్న రూమ్కి వస్తుంది. ఒళ్ళంతా కట్టులతో ఉన్న నవీన్ని చూసి, అమ్మో, అమ్మాయిని కాబట్టి నాకు జస్ట్ మిస్, లేకపోతే నాకు కూడా ఇదే పరిస్థితి వచ్చేదేమో అని అనుకుంటుంది. స్పృహలో లేని నవీన్ని చూసి ఎప్పుడు స్పృహ వస్తుంది అని అడుగుతుంది అక్కడున్న నర్స్ని. తెలీదండి, డాక్టర్ని అడగాలి, మినిమం 2-3 రోజులన్నా పడుతుందని చెప్తుంది నర్స్. ఇంకొక అతను ఉండాలి అని దాస్ గురించి అడుగుతుంది రీనా. ఒక అతను కోమాలో ఉన్నాడు, నుదురు దగ్గర నరాలు చీట్లాయి, మిగతా కొంతమంది దెబ్బలతో జనరల్ వార్డులో ఉన్నారు అని చెబుతుంది నర్స్. ఏంటి, కోమానా అని షాక్ అవుతుంది. అవును, అయినా మీరేమవుతారు ఈయనకి, అసలే వీళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు, ఇప్పుడే వాళ్ళు టీ తాగడానికి వెళ్ళారు, ఎలాగూ స్పృహలో లేడు కదా అని నాకు చెప్పి వెళ్ళారు, వాళ్ళు వస్తే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు, ఇప్పటి వరకు ఇతని కోసం ఎవరూ రాలేదని చెప్తుంది నర్స్.
ఏంటి, పోలీసులున్నారా అని అడుగుతూ నేను మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వడివడిగా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన రీనా ఇంక వీడికి దూరంగా ఉండాలి అని అనుకొని ఎంతైనా వాడితో తిరిగాను కదా అని నవీన్ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లంచ్ టైం అయినా వర్క్ చేస్తున్న అవనిని చూసిన అభి మిసెస్ అవని అభిరామ్ అని పిలుస్తాడు. అబ్బా, మళ్ళీ స్టార్ట్ అంటూ గుండె మీద చెయ్యి వేసుకొని అభి వైపు చూస్తుంది. మీరు లంచ్కి వెళ్ళొచ్చు అని చెబుతాడు. బతికించారు అని అవని లేచి వెళ్తూ అభి వైపు చూస్తుంది. సీరియస్గా వర్క్ చేస్తున్న అభిని చూసి లంచ్ చేయరా ఈయన, పియ్యగా అది కూడా గుర్తు చేయాలా, అడగనా వద్దా అని అనుకుంటూ అక్కడే నిలబడుతుంది అవని. కథ కొనసాగుతుంది. మొదలైంది పాపం అవనికి స్వీట్ టార్చర్. మళ్ళీ రొమాంటిక్ టచ్ అంట. అభికి అల్లరి ఎక్కువైపోతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.